బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే కదా అని అన్నారు. సార్, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి భాస్కర్రాజు గారు 80 సంవత్సరాల వరకు ఉన్నంత వరకు వాళ్ళు ఆరాధించుకోవటానికి కూడా వాళ్ళ దగ్గర చర్చ్ లేదు. వాళ్ళు క్రైస్తవులు ఎట్లా అవుతారండి? ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని పేరు పెట్టుకుంటే క్రైస్తవుడని, భాస్కర్ రాజు అని పేరు పెట్టుకుంటే హిందూ అని. ఇది కనుక స్టాండర్డ్ అయితే నేను హిందువుని అవ్వాలి, నా పేరు ప్రవీణ్ కుమార్. అది కాదు సార్ స్టాండర్డ్. స్టాండర్డ్ ఏంటంటే ఇదిగో ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని ఎవడైతే విశ్వసిస్తాడో వాడు క్రైస్తవుడు అవుతాడు. ఒకవేళ ఇక్కడికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే అయితే విలియం కేరీని రాకుండా ఎందుకు ఆపుతారు? జీగన్ బాల్ గారిని రాకుండా ఎందుకు ఆపుతారు? క్రైస్తవ మిషనరీ సంస్థలు రాకూడదు అని వాళ్ళపైన చట్ట వ్యతిరేకమైనటువంటి అంటే వీసా ఉల్లంఘనలు అన్న పేరు మీద దిగిన వెంటనే ఓడలెక్కించి ఎందుకు పంపిస్తారు? వాళ్ళని ఇక్కడ రోడ్డు మీద కొట్టి చంపుతూ ఉంటే కూడా మాకు పట్టినట్టు ఎందుకుంటారు అని అంటే వారికి క్రైస్తవ భావజాలానికి ఏ సంబంధం లేదు కాబట్టి. బ్రిటిష్ వాళ్ళలో క్రైస్తవులు ఉంటారు. భారతీయుల్లో క్రైస్తవులు ఉంటారు. భారతీయులందరూ హిందువులేనా? కాదు. భారతీయుల్లో హిందువులు ఉంటారు. ఇది చిన్న లాజిక్ కదా, ఇది కూడా మిస్ అయితే ఎట్లా? బ్రిటిష్ వారు క్రైస్తవులు కాదు.